అంతకుముందు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నెట్ జీరో సిటీని ముచ్చర్లలో నిర్మించబోతున్నామని చెప్పారు. బిల్లుకు విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. స్కిల్ అనేది స్కూల్ స్థాయి నుంచే పెంపొందిస్తే బాగుంటుందని సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ వర్సిటీకి సంబంధించి బిల్లును శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్లు 2024 పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు శ్రీధర్ బాబు. యువత స్కిల్స్ పెంచి 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెడతాం. జాబ్ క్యాలెండర్ ను అడగండి మీరు ఏర్పాటు చేసుకుంటాం. రాజీవ్ హయాంలోనే ఐటీ రంగం డెవలప్ అయిందన్నారు సీఎం రేవంత్. రాజీవ్ గాంధీ యువత స్కిల్స్ పెంచేందుకు కృషి చేశారని చెప్పారు. స్కిల్స్ లేకపోవడం వల్లే యువత గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని చెప్పారు. యంగ్ ఇండియా పేరుతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యువత స్కిల్ పెంచుకుని ప్రపంచంతో పోటీ పడాలన్నారు రేవంత్. పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద, ప్రపంచంతో పోటీ పడవలసిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్న మార్పులను, ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను, మా మంత్రివర్గ సహచరులు, మా అధికారులు ఆలోచన చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మంచి ఆశయంతో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విపక్షాల సలహాలు, సూచనలు స్వీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే కోర్సులు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఆశగా ఎదురు చూసేటువంటి యూనివర్సిటీని ఈరోజే ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అన్ని వర్గాల కోసం సంబంధించినవి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా దీంట్లో మేలు జరగాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది. రాజకీయాలు తప్ప బీఆర్ఎస్ నేతలకు మంచి పనులు నచ్చవన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సభలో విపక్షాలు ఆందోళన చేయడంపై మండిపడ్డారు. లక్షల మంది భవిష్యత్తుకి సంబంధించిన బిల్లుపై చర్చ జరిగితే అడ్డుకోవటం సరికాదన్నారు. యువకుల మీద, యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. స్కిల్ వర్సిటీ బిల్లుకు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. गवर्नमेंट को ये कहना चाहता हूं, ये जो बिल है सर, इसको स्कूल इस सेलेक्ट कमेटी को भेजना चाहिए, so that there can be wider deliberation and comprehensive bill in the హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాలోనూ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు బీజేఎల్పీ నేత ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి. స్కిల్ వర్సిటీ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ బ్రాంచీలను కొన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం బాగుంటుంది. మరి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి గ్రామీణ యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి అన్ని కనీసం ఉమ్మడి జిల్లాలన్నా కూడా ఇలాంటి కోర్సెస్ని మీరు ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీస్ని ఎక్స్పాండ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు మరి కనీసం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొంతవరకు సుగమం అవుతుందని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. సభలో బీఆర్ఎస్ స్లోగన్స్ పై మినిస్టర్ శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువత భవిష్యత్తు బీఆర్ఎస్ నేతలకు పట్టదన్నారు. మీ తీరును రాష్ట్రమంతా చూస్తోందని ఫైర్ అయ్యారు. We don't want to suspend members, Adhyaksha. We would be proceeding if members are not cooperating. We would not take the right. We are not taking the right of Honorable Akbar Sahab. Akbar Sahab, we are not taking a right. It is their job also. It is their responsibility also to cooperate with the chair. They are not cooperating with the chair. We are cooperating with the chair. Even though we are in the government, these people are not cooperating with the chair. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ వర్సిటీ బిల్లును శాసనసభ ఆమోదించింది.
పీపీపీ పద్ధతిలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. 17 రంగాల్లో కోర్సులు ప్రవేశపెట్టి ఏటా దాదాపు 20,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.